ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు సిస్టర్ బి రాజమ్మ గారు ఫ్రమ్ మజీద్గూడ, పార్వతీపురం. తన యొక్క భర్త దేవరాజు గారి యొక్క మరణ వార్షికోత్సవ సందర్భంగా ఈ ప్రోగ్రాంను స్పాన్సర్ చేశారు. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. తమ్ముడు, చెల్లెమ్మ ఎలా ఉన్నారు? బాగున్నారా? మిమ్మల్ని ప్రేమించిన వారు లేకపోతే మీరు ప్రేమించిన వారు మిమ్మల్ని మోసం చేశారని చెప్పి బాధపడుకుంటూ ఈ ప్రోగ్రాంని మీరు చూస్తున్నారా? అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, మీ జీవితాలు ఎలా ఉన్నాయి? మీరు వ్యక్తిగతంగా ఎలా ఉన్నారు? ఏ వివాహమైతే మేము ఎంతో ఆశతోని కలలుగాని మేము వివాహము చేసుకున్నామో ఆ వివాహం అప్పుడు ఎంతో సంతోషంగా ఉంది, కానీ వివాహము చేసుకున్నాక అసలు రంగు బయటపడింది బ్రదర్. మేము అనుకున్నట్టు మా వైవాహిక జీవితము లేదు తమ్ముడు, బ్రదర్ అని చెప్పి మీరు బాధపడుతున్నారా? మీరు అనుకున్నట్టు మీ భర్త లేడా? మీరు అనుకున్నట్టు మీ భార్య లేదా? అంకుల్, ఆంటీ, తల్లిదండ్రులుగా మీరు ఎలా ఉంటున్నారు? ఒకరినొకరు మోసము చేసుకుంటూ మోసపూరితమైన జీవితాన్ని మీరు జీవించుకుంటూ ఉన్నారా? తమ్ముడు, చెల్లెమ్మ, పిల్లలుగా, తోబుట్టులుగా మీరు ఎలా జీవిస్తున్నారు? తల్లిదండ్రులని మోసము చేసుకుంటూ మీరు జీవిస్తున్నారా? అలాంటి జీవితాన్ని జీవించుకుంటూ ఎంతో బాధపడుకుంటూ పశ్చాత్తాపపడి ఎంతో ఒంటరితనాన్ని అనుభవిస్తూ నా జీవితంలో నేను మోసపోయాను, నా జీవితంలో నేను ఇతరులని మోసము చేశానని చెప్పి ఎంతో ఒంటరితనాన్ని అనుభవించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ నా జీవితంలో కొద్దైనా సమాధానం నాకు కావాలని చెప్పి ఈ సమాధాన సమయం కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారా? మీ బాధ వినడానికి, మీ ప్రార్థనని బలపరచడానికి యేసు అనుచరుల ప్రార్థనా బృందము మీతోని ఉందని మీరు మరవకండి. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా, అతి ముఖ్యంగా మీ జీవితాల్లో ఉన్న ప్రతి వ్యక్తి విశ్వసించే వ్యక్తి, నమ్మకం కలిగిన వ్యక్తి వలె ఉండాలి అనేదే మా ప్రార్థన. మన జీవితాల్లో ఎల్లప్పుడూ ఒకటి గుర్తుకు పెట్టుకోవాలి. అతి బాధాకరమైన విషయము ఏదైనా ఈ లోకంలో ఉంది ఏంటిదంటే, మనల్ని ద్రోహము లేకపోతే మోసము చేసేవారు మన శత్రువులు కాదు, మనల్ని ప్రేమించేవారు లేకపోతే మనము ప్రేమించే వారే. ద సాడెస్ట్ థింగ్ అబౌట్ బెట్రేల్ దట్ ఈస్ ఇట్ నెవర్ కమ్స్ ఫ్రమ్ అవర్ ఎనిమీస్. కానీ యేసు ప్రభువారు కూడా ఒక శిష్యుడిగా ఎంచుకున్న జూడా ఇస్కరియోతు నుంచి కూడా యేసు ప్రభువారు మోసపోయారు. జూడా ఇస్కరియోతు యేసు ప్రభువారికి ద్రోహము చేశాడు. కానీ యేసు ప్రభువారు ఆగిపోయారా? బాధలో ఉండిపోయారా? లేకపోతే నిరాశ నిస్పృహకి లొంగిపోయారా? లేదు. మన జీవితం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కొనసాగాల్సిందే అనేది గుర్తుపెట్టుకోవాలి. దేనికోసమైతే దేవుడు మనల్ని ఏర్పరిచారో దాన్ని నెరవేర్చే బాధ్యత మన మీద ఉంది. ఆయనకి మహిమ తేవాలి. ఈ లోకంలో ఉన్న అన్య జనులని, పాపులుగా జీవిస్తున్న వారిని మన జీవితం ద్వారా వారిని మార్చాలి అనే బాధ్యత మన మీద ఉంది. కాబట్టి వారు మోసము చేశారు, నేను మోసపోయాను, లేకపోతే నేను ఇతరులని మోసం చేసుకుంటూ జీవిస్తున్నానని పశ్చాత్తాపపడటంలోనే ఆగిపోకూడదు. ఆ పశ్చాత్తాపాన్ని దేవుని క్షమాపణ రూపంలో మార్చుకొని దేవునికి మహిమ తెచ్చే విధంగా రక్షణానుభవం కలిగి మనము జీవించాలి. యేసు ప్రభువారు ఏ విధంగా జీవించారో మనం కూడా ఒక యేసు అనుచరుడుగా మారి మనము అలా జీవించాలి. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసే ముందు నేను మీకు ఒక క్లిప్పింగ్ చూపెడతాను. రోజ్ మేరీ డేవిడ్ గారి తమ్ముడు జకరియా యొక్క డిస్క్ ప్రాబ్లం స్వస్థత కొని సత్య శ్రీనివాసులు అనారోగ్యంతోనే బాధపడుతున్నారు. లక్ష్మి ప్రవ్వా క్యాన్సర్ స్వస్థత నుంచి క్లిప్పింగ్ చూశారు కదా. ఈ క్లిప్పింగ్లో ఏ ప్రార్థన అవసరతల కొరకైతే మేము ప్రాముఖ్యంగా ప్రార్థన చేశామో మీరు ఆ ప్రార్థనలో ఏకీభవించారు. దేవుడు అద్భుత కార్యాలు చేశారు. మమ్మల్ని ఆశ్చర్యపోయే విధంగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ దేవుడు మమ్మల్ని ముందుకు సాగనంపుతున్నారు. వాటిలో ప్రాముఖ్యంగా జకరియా గారు డిస్క్ ప్రాబ్లం నుండి స్వస్థత వారికి కలిగింది. అన్యురాలైన సఫియా ప్రకాశం డిస్టిక్ నుంచి భార్యాభర్తలు సమాధానం లేని స్థితిలో వారి జీవితంలో సమాధానము దొరికింది. సత్య శ్రీనివాస్ గారు కొద్ది మాసాలుగా బలహీనతతోని బాధపడుతున్నారు. వారికి స్వస్థత కలిగి ఆరోగ్యము కలిగింది. లక్ష్మీ దివ్య క్యాన్సర్ నుండి వారికి స్వస్థత కలిగింది.
ఇలా నేను టీవీలో ఏకీభవించే వారి గురించే కాదు, మాకు పంపించే ప్రార్థన అవసరతలు ఫోన్స్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా, ఎస్ఎంఎస్ఎస్ ద్వారా, ఇంకా ఇతరితర రూపాల్లో మాకు పంపించే ప్రతి ప్రార్థన అవసరతల కోసం మేమెంతో బాధ్యతతోని ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మమ్మల్ని ఆశ్చర్యపోయే విధంగా వారిని స్వస్థపరుస్తున్నారు. వారిలో కొంతమంది, రజిత గారు, వారి తమ్ముడు త్రాగుడు నుండి విడుదల కలిగింది, వారికి దేవుడు సహాయము చేశారు. కృపానందం గారు గుండె ఆపరేషన్ నుండి స్వస్థత కలిగింది, దేవుడు వారికి సహాయము చేశారు. అంటే దీనిలో గొప్పతనం ఎవరిది? మీలో చాలామంది ఆశ్చర్యపోతుండరు, ఏంటి బ్రదర్ మీరు రక్షణ గురించి చెప్పేవారు ఇలా స్వస్థతల గురించి చెప్తున్నారే అని. కానీ ఈ స్వస్థతలు, ఈ అద్భుతాల్లో జరగడంలో గొప్పతనము ఎవరిది? ప్రభు అయిన దేవుడిది, కుమారుడైన యేసు క్రీస్తుది, మన మధ్య ఉన్న పరిశుద్ధ ఆత్మదే. దాని తప్ప ఏ మానవుడి గొప్పతనము దీంట్లో లేదు. మీ విశ్వాసము మా ప్రార్థన కంటే గొప్పది దేవుని కృప అనేది మీరు గుర్తు పెట్టుకోవాలి అనే ఉద్దేశంతోనే ఈ పేర్లని నేను చదువుతున్నాను. కాబట్టి స్వస్థతల గురించి ప్రాకుళ్ళాడి, అద్భుతాలు జరగాలని దాని గురించి ప్రాకుళ్ళాడి ఇక్కడికి వెళ్ళే అవసరము మన జీవితాల్లో లేదు. ఆ ఆయుధాలు మన చేతుల్లో ఉన్నాయి. కేవలం విశ్వాసంతో మీరు జీవించి, విశ్వాసంతో కూడిన ప్రార్థన మీరు చేస్తే ఏ అద్భుతాన్నైనా, ఏ స్వస్థతలైనా మీరే చేసుకోగలుగుతారు అనేదే తెలియజేయాలనేదే మా ప్రయత్నం. కానీ ఈ అద్భుతాలు, ఈ స్వస్థతలు, ఈ విశ్వాసము మన జీవితాల్లో రావాలి అంటే ముందుగా రక్షణ అనుభవం మన జీవితాల్లో కలగాలి. మన పాపాల్ని మనం ఒప్పుకోవాలి, దేవుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. మేము కూడా విశ్వాసంతో కూడిన ప్రార్థనలు, ప్రతి శనివారం ఉపవాస ప్రార్థనలు చేసి మీరు పంపించే ప్రతి ప్రార్థన అవసరతని మేము నోటు బుక్లో ఎంతో బాధ్యతగా మేము నోటు చేసుకొని ప్రార్థిస్తున్నాం. దేవుడు మమ్మల్ని ఆశ్చర్యపరిచి, మమ్మల్ని ప్రోత్సహించుకుంటూ దేవుడు వారిని ఆదరించి వారి జీవితాల్లో స్వస్థతలు, అద్భుతాలు చేస్తున్నందుకు దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను. ఇప్పుడు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించాలని, అతి ముఖ్యంగా యవనస్తులు మీరు మోకరించి నాతో ఏకీభవించాలి అనేది నా మనవి. ఏ ప్రార్థన అవసరతల కొరకైతే నేను ప్రాముఖ్యంగా ప్రార్థిస్తున్నాను, వారి జీవితాల్లో అద్భుతాలు, స్వస్థతలు జరగడంలో, అతి ముఖ్యంగా విశ్వాసంలో వారు బలపడటంలో మీరు కూడా పాలిభాగస్తులే అనేది మీరు మరవకండి. ప్రేమలు మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ కొద్దిపాటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈ వారమంతా మమ్మల్ని కాచి కాపాడిన విధానం కొరకే మీకు ఎంతో వందనాలు. ప్రభువా, పాపులమైన మా పట్ల మీరెంతో దీర్ఘశాంతము, సహనం కలిగి ఉన్నందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు మేము చెల్లించుకుంటున్నాం. ప్రభువా, లోక రక్షకుడు, ధవలవర్ణుడు, కరుణామయుడు, రత్నవర్ణుడైన దేవుడి మీద నమ్మకం ఉంచి, యేసు అనుచరులుగా పిలువబడుతున్న మా మీద నమ్మకం ఉంచి పంపించిన ఈ ప్రార్థన అవసరతల కొరకై ప్రాముఖ్యంగా ప్రార్థిస్తున్నాం. ప్రభువా, వారి జీవితాల్లో ఒక మార్పు కలుగుతుందని, వారి విశ్వాసము బలపడుతుందని మేము ఈ ప్రార్థన అవసరతల కొరకై ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా వారిలో ప్రభువా, రాహేలు కడుపులో కంతికి పూర్తి స్వస్థత కొరకు, లూర్దమ్మ కిడ్నీలో స్టోన్ ఉంది, హెల్త్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది, వాటి స్వస్థత కొరకు, సొలోమోన్ సుధాకర్ బ్లడ్ ప్రవ్వా 25% పంపు అవుతుంది, 65% పంపు కావాలి, వారి స్వస్థత కొరకు, వినోదు ప్రభావతి 8 సంవత్సరాలుగా విడిగా ఉంటున్నారు ప్రవ్వా, వారిద్దరూ కలుసుకొని సమాధానం కలిగి ఉండి జీవించేటట్టు, సిస్టర్ రమ్య కిడ్నీ ప్రాబ్లంతోని, బ్రదర్ ఎలీషా లివర్ క్యాన్సర్తోని బాధపడుతున్నారు ప్రవ్వా, వారి స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాం. అనిల్ రోజిలిన్ సంతానం కొరకు, రాజ్ కుమారి రోసి సంతానం కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రవ్వా, మీరు అనుకుంటే అసాధ్యమైనది ఏదీ లేదు. భూమి ఆకాశాల్ని సృష్టించిన దేవుడే మాకు సహాయము చేయాలి. ఈ మానవుణ్ణి సృష్టించిన దేవుడే ప్రవ్వా, మీరు మాకు స్వస్థత దయచేయగలుగుతారు, మాకు సంతానముగా దయచేయగలుగుతారు, మా హృదయాలని కూడా మీరు మార్చగలుగుతారు ప్రవ్వా. కాబట్టి ఏ ప్రార్థన అవసరతల కొరకైతే నేను ప్రార్థించారు, వారి జీవితాల్లో వారి విశ్వాసం బలపడేటట్టు ఒక అద్భుత కార్యాన్ని వారి జీవితాల్లో
చేయమని మేము వేడుకుంటున్నాం. ప్రభువా, ఈరోజు ఈ టీవీ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన రాజమ్మ గారు, లేట్ దేవరాజు గారి భార్య, వారి కొరకే ప్రార్థిస్తున్నాం. ప్రభువా, వారిని మీరు బలపరచండి, వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. వారి ఒక్కరు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశం కల్పించినందుకు కూడా మీకు ఎంతో వందనాలు. ప్రభువా, ఈరోజు ఈ టీవీ ప్రోగ్రాంని చూస్తున్న ప్రతి బిడ్డని, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డని పేరు పేరున నిండుగా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. నాతో పాటు ప్రార్థనలో ఆమేన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఒక యవనస్తుడుగా విశ్వాసముతోని మోకరించి దేవుని యందు ప్రార్థిస్తే దేవుడు అద్భుత కార్యాలు చేస్తారు. తమ్ముడు, చెల్లెమ్మ, మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా, మీ తోబుట్టుగా నేను మీకు ఇచ్చే ఒక సలహా, మీరు కూడా మీ జీవితాల్లో దేవుని యందు విశ్వాసం కలిగి దేవుని యందు ప్రార్థిస్తే, ఏ విధంగా దేవుడు నా జీవితంలో నన్ను ప్రోత్సహించుకుంటూ పాపినైనా నన్ను రక్షించుకొని మా ప్రార్థనలు ఆలకించి అనేకుల జీవితాల్లో స్వస్థతలు, అద్భుతాలు చేసి వారిని విశ్వాసంగా బలపరుస్తున్నారు. మీ విశ్వాస జీవితం, విశ్వాసంతో కూడిన ప్రార్థనలు మీరు చేస్తే మీరు కూడా ఇతరుల జీవితాల్లో ఒక మార్పు తెచ్చేవారు అవుతారు అనేది గుర్తుపెట్టుకోండి. నా వాక్య అంశం సహనం. దీని ఒక వాక్యం ద్వారా బలపరుస్తామా? రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండురి. ఈ అంశాన్ని నేను వివరించే ముందు ఒక వీడియోని మనము చూద్దాం. ఒక యవనస్తుడు ఎంతో నిరాశ నిస్పృహలో సహనం కోల్పోయి జీవిస్తున్నాడు. దేవుడు తనకి నూతన సంవత్సరంలో ఇచ్చిన వాగ్దానాన్ని చదివి నా జీవితంలో ఉన్న పరిస్థితులు ఏవి మారలేదు అని చెప్పి బాధపడుతూ ఆ పరిస్థితిలో నిరీక్షణని కోల్పోతాం ప్రారంభించాడు. అప్పుడు తన ఆధ్యాత్మిక తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఆధ్యాత్మిక తండ్రి తనను ఒక ప్రశ్న అడిగాడు. వేదురు చెట్టు అంత పెద్దగా ఎలా పెరుగుతుందో నీకు తెలుసా అని. మొదటి సంవత్సరంలో ఆ వేదురు చెట్టు విత్తనానికి నీళ్లు పోసినప్పుడు ఒక చిన్న మొలకగా ఉంటుంది. ఆ సంవత్సరంలో అది చెట్టుగా మారదు. ఆ వ్యవసాయి మాత్రం ఆ వేదురు చెట్టు విత్తనానికి నీళ్లు పోస్తూనే ఉంటాడు. మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం, మూడో సంవత్సరం, నాలుగో సంవత్సరం వరకు కూడా ఆ విత్తనంలో ఏ కదలిక ఉండదు. కానీ 5వ సంవత్సరంలో అది ఆకాశం అందుకొని అంత పెద్దగా పెరుగుతుంది. ఎలా? కేవలం 6 వారాల్లో 90 అడుగుల ఎత్తు అది పెరుగుతుంది. అప్పుడు ఆ తండ్రి ఆ యవనస్తుని అడిగిన ప్రశ్న, అది ఎన్ని రోజుల్లో పెరిగింది? ఆ యవనస్తుడు 6 వారాల్లోనే పెరిగింది కదా అని చెప్పి జవాబిచ్చాడు. కానీ ఆ తండ్రి ఇచ్చిన జవాబు, నువ్వు చెప్పింది తప్పు. దానికి 5 సంవత్సరాలు పట్టింది ఆ 90 అడుగులు పెరగడానికి. ఆ వ్యవసాయి మాత్రం ఏ ఒక్క రోజు కానీ నీళ్లు పోయడం ఆ 5 సంవత్సరాల్లో మానివేస్తే అది చనిపోయేది. ఆ 5 సంవత్సరాలలో ఏమి జరిగింది అంటే, ఆ భూమి లోపట ఆ వేదురు చెట్టుకి సంబంధించిన వేర్లని అది బలపరుచుతూ అది పెద్దగా చేసుకుంటూ వచ్చింది. ఆ విత్తనంలో సహనము కలిగి ఉంది, పట్టుదల కలిగి ఉంది. ఆ వ్యవసాయి వేసిన ప్రతి నీటి చుక్క ఆ వేదురు చెట్టు విత్తనంలో ఒక మార్పు తీసుకొని వస్తూనే ఉంది. అంటే మనం వేసే ప్రతి అడుగు మన జీవితంలో కూడా ఒక మార్పు తెస్తూ ఉంటుంది. అది మనం వెంటనే చూడకపోవచ్చు, కానీ ఆ మార్పు జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈరోజు మనల్ని మనం అడుగుదాం, మన కలల్ని మనం సాధించుకుంటానికి, మన కష్టాలని మనం ఎదుర్కొంటానికి మనము ఏమి చేయాలి? సహనము కలిగి మనము జీవిస్తామా? మన జీవితాల్లో ఉన్న భయాన్ని, అనుమానాన్ని మనము తొలగిస్తే మనము అనుకున్నది విశ్వాసంతో సాధించగలుగుతాం. దేవుని నామానికి స్తోత్రం. వీడియోని చూశారు కదా. ఈ వీడియోలో ఒక యవనస్తుడు ఎంతో నిరాశ నిస్పృహలో ఉన్నాడు. ఎందుకు? దేవుడిచ్చిన వాగ్దానము నా జీవితంలో నెరవేరట్లేదేంటి? ఎంతో గొప్ప వాగ్దానం ఈ సంవత్సరంలో దేవుడు నాకు ఇచ్చాడే అని చెప్పి ఆ వాగ్దానాన్ని చదువుతున్నావా? అతని జీవితంలో ప్రోత్సాహన కలగట్లేదు. అతను అనుకున్నాడు, ఏ వాగ్దానాన్ని అయితే చదివి నేను ఆత్మధైర్యాన్ని తెచ్చుకొని జీవితాన్ని కొనసాగిస్తున్నానో ఆ జీవితంలో ఎలాంటి మార్పు రావట్లేదు, ఆ జీవితంలో నా కష్టాలు కూడా తొలగట్లేదు అని చెప్పి ఎంతో నిరాశ నిస్పృహ, అతి ముఖ్యంగా తన జీవితంలో నిరీక్షణని కోల్పోతున్నాడు, సహనాన్ని అతను కోల్పోయి జీవిస్తున్నాడు. అలాంటి సమయంలో
అతని ఆధ్యాత్మిక తండ్రి దగ్గరికి అతను వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ ఆధ్యాత్మిక తండ్రి అతనికి ఒక ఉదాహరణ చెప్పాడు. కానీ మన జీవితాల్లో కూడా మనం గమనిస్తే మన వాగ్దానానికి తగ్గట్టు మన జీవితాలు ఉండకపోవచ్చు, మన వాగ్దానానికి తగ్గట్టు మన పరిస్థితులు ఉండకపోవచ్చు, మన కష్టాలు కూడా తొలగి ఉండకపోవచ్చు. కానీ మన జీవితాల్లో అలాంటి పరిస్థితుల్లో ఆ యవనస్తుడు ఆధ్యాత్మిక తండ్రి దగ్గరికి వచ్చాడు. మనము మాత్రం ఆ ఆధ్యాత్మిక తండ్రి దగ్గరికి వస్తున్నామా? ఒక తమ్ముడిగా, ఒక స్నేహితుడిగా నేనున్నాను, ఒక తండ్రి లాంటి అయిన జోషన్న గారు ఉన్నారు, మీకు మీ ప్రార్థనని బలపరిచే యేసు అనుచరులు ఉన్నారు. కానీ మీరు వారి దగ్గరికి వస్తున్నారా? లేదు. మనం ఏమి చేస్తుంటామంటే మన కష్టాలు వచ్చినప్పుడు ఒక డిప్రెషన్, నిరాశ, నిస్పృహ అనే దాంట్లోకి మనం వెళ్ళిపోతాం. తర్వాత మందులు తీసుకొని హాస్పిటల్లో జాయిన్ అవుతాం. తర్వాత ఆత్మహత్యనే దారి అనే విధంగా మనము జీవిస్తుంటాం. ఎందుకు? మన జీవితాల్లో సహనము అనేది లేకుండా మనము జీవిస్తున్నాం. మన జీవితాల్లో కష్టాలన్నప్పుడే సహనాన్ని కాదు మనం కోల్పోయేది, మన జీవితంలో దినచర్యలలో కూడా మనం సహనాన్ని కోల్పోతుంటాం. ఒక ఉదాహరణ నేను చెప్పాలంటే, నేను చిన్నగా ఉన్నప్పుడు టీవీకి రిమోటు ఉండేది కాదు. తల్లిదండ్రులు ఏ ఛానల్ పెట్టినా లేకపోతే మేము ఏ ఛానల్ చూడాలన్నా అదే చూసేవారం, ప్రోగ్రాం అయ్యే వరకు, అవునా? కానీ ఈ రోజుల్లో రిమోట్ వచ్చినప్పుడు ఏదైనా క్రికెట్ మ్యాచ్ మనం చూస్తుంటే ఒక 2 నిమిషాలు అడ్వర్టైజ్మెంట్ వచ్చిందంటే మన టీవీలో ఉన్న అన్ని ఛానళ్ళు ఆ 2 నిమిషాల్లోనే మనము చూసేస్తుంటాం. ఎందుకు? మన జీవితాల్లో సహనము లేక. ఎందుకు ఈ అడ్వర్టైజ్మెంట్ చూడడం? దీని బదులు మనం వేరేవి చేసేయచ్చు కదా, వేరేవి చూడొచ్చు కదా అనే ఆలోచనలో చూస్తుంటారు. ఈరోజు ఈ ప్రోగ్రాం చూసేటప్పుడు కూడా ఏంటి బ్రదర్ మా గురించి చెప్తున్నారే అని కొంతమంది సహనాన్ని కోల్పోయి వెళ్ళిపోయి ఉండొచ్చు కూడా. కానీ మన జీవితాల్లో గమనించాలి, సహనము అనేది ఆత్మఫలం. కాబట్టి ఆ సహనాన్ని మనం పొందుకునేటట్టు మనము జీవించాలి. నా వాక్య అంశం సహనము అనే అంశాన్ని నేను బోధించాలని ప్రార్థించినప్పుడు దేవుడు నాకు గలితీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనాన్ని దేవుడు నాకు చూపెట్టారు. సహనము అనేది ప్రతి మానవుడికి కావాల్సింది, కానీ ఆ మానవుడికి అతి కష్టమైనది కూడా సహనమే. ఒకానొక రోజు ఒక మంచి దేవుడు ఆశీర్వదించిన వ్యక్తి ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళాడంట. పాస్టర్ అడిగాడంట, ఏమి కావాలా బ్రదర్ మీకు అని. బ్రదర్, దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు, కానీ నాకు దగ్గర సహనం అనేది నా దగ్గర లేదు. ఎప్పుడైనా నేను కోపం నాకు వచ్చింది అని అంటే నేను దుర్భాషలు ఆడుతుంటాను, లేకపోతే నా కాళ్ళు చేతులే నేను వాడుతుంటాను బ్రదర్. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నాకు సహనం అనేది లేకుండా ఉంది బ్రదర్ అని అన్నారంట. అన్నప్పుడు అలాంటి సమయంలో పాస్టర్ గారు ప్రార్థన ప్రారంభించారు. దేవా, ఈ యవనస్తుడికి ఉదయకాలంలో కష్టాలు ఇవ్వండి, ఈ యవనస్తుడికి మధ్యకాలంలో కష్టాలు ఇవ్వండి, ఈ యవనస్తుడికి రాత్రులు కూడా కష్టాలు ఇవ్వండి అని ప్రార్థన ప్రారంభించారంట. ఆ యవనస్తుడు ఆశ్చర్యపోయి ప్రార్థనని ఆపాడంట. పాస్టర్ గారు, నేను మీకు సహనాన్ని కావాలని అడుగుతుంటే మీరు నాకు కష్టాలు ఇవ్వండి అని అడుగుతున్నారే అని చెప్పి ఆ పాస్టర్ గారు ఇచ్చిన జవాబు, ఎప్పుడైతే మన జీవితాల్లో కష్టాలు ఉంటాయో అప్పుడే మనం దేవుణ్ణి గుర్తు చేసుకుంటాం, అప్పుడే మన జీవితాల్లో సహనం అనేది వస్తుందని. ఈరోజు నీ జీవితాల్లో అన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వు దేవుణ్ణి మర్చిపోతున్నావు. ఏ దేవుణ్ణి అయితే నిన్ను ఆశీర్వదించాడో ఆ దేవుణ్ణి మర్చిపోయి సహనాన్ని కోల్పోయి నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి అనేది కూడా నువ్వు మర్చిపోయి జీవిస్తున్నావు అని అన్నారంట. అవును, మన జీవితాల్లో కూడా అంతే కదా. మన జీవితాల్లో సహనం అనేది ఎక్కడా ఉండదు. భార్య పట్ల, భర్త పట్ల, కుమారుడు కుమార్తె పట్ల, మన సంఘస్థుల పట్ల, అతి ముఖ్యంగా మన సంఘ కాపరి పట్ల కూడా మనకి సహనము ఉండదు. ఈ రోజుల్లో నేను చాలామందిని గమనించేది, యవనంగా ఉన్నవారు సహనం కోల్పోవడమే కాదు, వృద్ధులుగా ఉన్నవారు కూడా సహనము కోల్పోతున్నారు. వారు ఎంతో మొండి వైఖరి కలిగి తొందరగా కోపము తెచ్చేసుకొని ఇతరులని దుర్భాష ఆడుతున్నారు. అలాంటి జీవితాన్ని మనము జీవించకూడదు. ఈరోజు మనం ప్రాముఖ్యంగా సహనం అంటే ఏంటిది? వాట్ ఈస్ పేషెన్స్? పేషెన్స్ ఈజ్ సెల్ఫ్ కంట్రోల్ విచ్ డస్ నాట్ రిటాలియేట్ వెన్ వన్ డస్ రాంగ్. సహనం అనగా ఎప్పుడైతే ఇతరులు మనల్ని మోసగిస్తారో, తప్పుగా ప్రవర్తిస్తారో, వారి పట్ల మనం ఎలా ప్రవర్తిస్తామో అదే సహనం. కోపంతోన, ద్వేషం కలిగి మనము జీవిస్తున్నామా? భార్య భర్తలుగా ఉన్నవారు భర్త మోసం చేసి వెళ్ళిపోయాడా? అతిగా ప్రేమించిన స్నేహితుడు మనల్ని బిజినెస్లో మోసం చేశారా? అతిగా ప్రేమించిన తోబుట్టులు మనల్ని మోసము చేశారా? మనల్ని తప్పుగా మన పట్ల ప్రవర్తిస్తున్నారా? తల్లిదండ్రుల పట్ల పిల్లలు తప్పుగా ప్రవర్తిస్తుంటే తల్లిదండ్రులు ఎలా దానికి స్పందిస్తున్నారు? కోపంతోనా, ద్వేషంతోనా,
అసూయతోనా లేకపోతే పగతోనా అనేదే సహనము అక్కడనే తెలిసిపోతుంది. పేషెన్స్ ఈజ్ ద ఎబిలిటీ టు యాక్సెప్ట్ డిలే ఆర్ డిస్కరేజ్మెంట్స్ గ్రేషియస్లీ. మన జీవితాల్లో మన ప్రార్థనలకి మనం అనుకున్న ప్రణాళిక పరంగా మన జీవిత విధానము లేకపోతే, ఆలస్యమైనప్పుడు, మన జీవితాల్లో నిరాశ నిస్పృహలు ఉన్నప్పుడు ఎలా మనము స్పందిస్తాం? అదే సహనం. అవును, మన జీవితాల్లో మనం అనుకున్నట్టు మన జీవితం గడవకపోవచ్చు, మనం అనుకున్నట్టు మన వైవాహిక జీవితము లేకపోవచ్చు, మనం అనుకున్నట్టు మనకు వీసా దొరకకపోవచ్చు, జాబ్ రాకపోవచ్చు, మనం అనుకున్నట్టు మనం సబ్జెక్ట్స్ పాస్ కాకపోయి ఉండొచ్చు, మనం అనుకున్నట్టు వివాహము జరగకపోవచ్చు. ఆలస్యమైందా? మనం అనుకున్నట్టు వివాహము జరగాక సంతానము ఆలస్యమై ఉండొచ్చు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఎలా మనము స్పందిస్తున్నాం? ఇంకొక ఉదాహరణ ఏంటిదంటే, పేషెన్స్ ఈజ్ ఎ పవర్ఫుల్ అట్రిబ్యూట్ దట్ ఎనేబుల్స్ హ్యూమన్స్ టు రిమైన్ స్టడ్ఫాస్ట్ అండర్ స్ట్రెయిన్ అండ్ కంటిన్యూస్ టు ప్రెస్ ఆన్. సహనము అనేది ఎంతో శక్తివంతమైన ఆయుధం. మన జీవితాలు ఎంతో ఒత్తిడిలో మనము జీవిస్తున్నా, నిరాశ నిస్పృహలో మనము జీవిస్తున్నా, ఆ సహనమే మనల్ని ముందుకి కొనసాగిస్తుంది. అవును, మన జీవితాల్లో మన కుమారుడు కుమార్తెని పెంచడంలో మనం సహనము కోల్పోతుండొచ్చు. ఎంతో ఒత్తిడికి మనము లోనై జీవిస్తుండొచ్చు. వాడు దేవునికి అనుగుణంగా జీవించట్లేదు, లోకానుసారమైన జీవితాలు జీవిస్తున్నాడు, నన్ను ఎదిరిస్తున్నాడు, చిన్ననాటి నుండే సరిగ్గా చదువుకోవట్లేదు అనే విషయాలలో సహనం మనం కలిగి ఉన్నామా? మన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండొచ్చు, ఆ వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల పట్ల మనం ఎలాంటి సహనము కలిగి మనము జీవిస్తున్నాం? రాత్రి పగళ్ళు మన తోబుట్టులు, తల్లిదండ్రులు, స్నేహితులు, భార్య, భర్త, కుమారుడు, కుమార్తె హాస్పిటల్లో ఉన్నప్పుడు, అనారోగ్య పాలయ్యేవారు ఉన్నప్పుడు వారి పట్ల సహనం మనం కలిగి జీవిస్తున్నామా? ఏంటిది నా జీవితం ఎలా అయిపోయిందని దేవుణ్ణి దూషించుకుంటూ మనము జీవిస్తున్నామా? కానీ సహనము అనేది మనకి నేర్పించేది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఈ పరిస్థితి తాత్కాలికమే. అబ్రహాం గారికి ఇచ్చిన ఆశీర్వాదము, ఆ ఆశీర్వాదం మన జీవితాల్లో కూడా అమలు కావాలి అంటే సహనము కలిగి మనము జీవించాలి. సహనానికి ఇంకొక ఉదాహరణ, పేషెన్స్ ఈజ్ ఎ కామ్ ఎండ్యూరెన్స్ హ్యావింగ్ ద నాలెడ్జ్ దట్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. సహనము అనేది మన జీవితాల్లో ఓర్పుని తెలియజేస్తుంది. ఎందుకు అనంటే దేవుడు మన జీవితంపై నియంత్రణ కలిగి ఉన్నారు అనేది మనకి తెలియజేస్తుంది. అవును, మన జీవితాల్లో గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ అవర్ లైఫ్స్ అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. కానీ మానవుడి జీవితంలో అతి తక్కువగా ఉండేది ఏదైనా అంటే సహనమే. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా కష్టం, ఏదైనా బాధ, సమస్య ఏదైనా వచ్చిందంటే సహనాన్ని కోల్పోయి, ఎన్ని రోజులుగా నేను ప్రార్థించాలి, ఎన్ని రోజులుగా నేను బాప్తిజం తీసుకున్నాను, ఇన్ని రోజులుగా నేను సంఘానికి వెళ్తున్నాను, దేవుడు నా ప్రార్థనని ఆలకించట్లేదు అని చెప్పి మన జీవితాల్లో ఎంతో మనము బాధపడిపోతుంటాం. నేను ఒక ఉదాహరణ ఇస్తాను. ఒకానొక రోజు తండ్రి కుమారుడు హాల్లో కూర్చున్నారు. కుమారుడు డ్రాయింగ్ వేస్తున్నాడు. ఎంతో అందమైన డ్రాయింగ్ ఆ కుమారుడు వేశాడు. కానీ ఆ కుమారుడు డ్రాయింగ్ వేసేటప్పుడు ఆ ఇంక్ ఆ పేపర్ మీద పడ్డదంట. పడ్డప్పుడు ఆ కుమారుడు ఆ ఇంకు చుక్కని చూసి ఎంతో నిరాశ నిస్పృహకి చెందాడండి. నేను ఇంత కష్టపడి ఈ డ్రాయింగ్ వేశానే, ఎంతో అందమైన డ్రాయింగ్ వేశాను, కానీ ఆ ఇంకు చుక్క ఆ డ్రాయింగ్ని పాడు చేసేసింది అని చెప్పి బాధపడుతున్నాడంట. బాధపడుతూ తండ్రి దగ్గరకు వచ్చాడంట. తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆ తండ్రి అన్నాడంట, నాకు ఒక గంట సమయం ఇవ్వు, తర్వాత నేను ఇది నీకు తెచ్చిస్తానని. ఆ తండ్రి చేసిన పని, ఏ ఇంకు చుక్క అయితే ఆ పేపర్ మీద పడ్డాదో ఆ ఇంకు చుక్కని ఆధార చేసుకొని దాన్ని ఇంకా అందంగా తయారు చేశాడంట. ఆ తయారు చేసి ఆ కుమారుడు దగ్గరికి వచ్చినప్పుడు కుమారుడు ఆశ్చర్యపోయాడంట. నాన్న, నేను అనుకున్న దానికంటే ఈ పెయింటింగ్ ఇంకా అందంగా అయ్యింది నాన్న. ఆ చుక్క పడటంలో నేను ఎంతో నిరాశ నిస్పృహకి చెంది బాధపడిపోయాను, కానీ నీ చేతుల్లోకి వచ్చాక ఈ పెయింటింగ్ ఇంకా అందంగా అయ్యింది నాన్న అని అన్నారంట. అవును, మన జీవితం కూడా ఆ పెయింటింగ్ లాంటిది. మనం కూడా మన జీవితం ఎలా ఉండాలి, అలా ఉండాలని మనం కూడా అనుకోవచ్చు, కానీ మన జీవితాన్ని మన చేతులారా కూడా మనం నాశనము చేసుకొని ఉండొచ్చు. లేకపోతే మనల్ని ప్రేమించిన వారు మన జీవితాన్ని నాశనము చేశారా? అలాంటి పరిస్థితుల్లో మనం ఎంతో బాధ పడుతుండొచ్చు, కన్నీటిమయమైపోయి మనము జీవిస్తుండొచ్చు. ఏంటిది నా జీవితం ఇలా అయిపోయింది, నేను అనుకున్నట్టు నా కుటుంబ జీవితం లేదు, నేను అనుకున్నట్టు నా వైవాహిక జీవితం లేదు అని మనం ఎంతో బాధపడిపోయి నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయి సహనాన్ని కూడా మనం కోల్పోయి ఉండొచ్చు. కానీ
మన జీవితాల్లో ఒక్కటి మనము గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మన బాధలలో, మన కష్టాలలో మనం దేవుడి దగ్గరికి వస్తామో, దేవుడు చేసే పని ఏంటిదో తెలుసా? ఆ తండ్రి ఏ విధంగా అయితే పెయింటింగ్ ఇంకా అందంగా తీర్చిదిద్దారో, మన జీవితాన్ని కూడా ఆ కష్టాన్ని ఆధారము చేసుకొని మన జీవితాన్ని ఇంకా అందంగా తీర్చిదిద్దుతారు. అవును, సమ్టైమ్స్ ద ట్రాజడీస్ దట్ బ్రేక్ అవర్ హార్ట్ క్యాన్ బికమ్ ద బేసిస్ ఫర్ మోర్ బ్యూటిఫుల్ లైఫ్. కొన్నిసార్లు మన జీవితాల్లో కలిగే విషాదాలు, మన హృదయాన్ని విరగ్గొట్టే విషాదాలు, మన హృదయాన్ని కృంగింపజేసే విషాదాలు, ఆ విషాదాన్నే దేవుడు ఆధారం చేసుకొని మన జీవితాన్ని అందంగా మార్చేస్తాడు. కాబట్టి మన జీవితాల్లో కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, సమస్యలు వచ్చాయని నిరాశపడి సహనాన్ని మనం కోల్పోకుండా సహనం కలిగి దేవుడి యందు విశ్వసించి మనము జీవించాలి. ఏ విధంగా అయితే ఆ పెయింటింగ్ అనుకున్నట్టు కంటే ఇంకా అందంగా తీర్చిదిద్దబడ్డదో, మన జీవితం కూడా అనుకున్న దానికంటే ఇంకా అందంగా, ఆశీర్వాదకరంగా మన జీవితం కూడా తీర్చిదిద్దబడుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మన జీవితాలు ఈరోజు ప్రేమించిన భర్త మోసము చేశాడా? భార్య మోసము చేసిందా? స్నేహితులు బిజినెస్లో మోసము చేసి వెళ్ళిపోయారా? తల్లిదండ్రుల మధ్య సమాధానము లేదా? భార్య భర్తలుగా ఉన్నవారు సమాధానము లేదా? తల్లిదండ్రులు కుమారుడు కుమార్తె పట్ల సమాధానము లేకుండా జీవిస్తున్నారా? ఇంకా నా భర్త వ్యసనాల నుంచి మానుకుంటాడా? నా భర్త అనారోగ్యం నుంచి స్వస్థత కలుగుతుందా? మన జీవితాల్లో ఉన్న పరిస్థితుల పట్ల మనకి నియంత్రణ లేకుండా మనము జీవిస్తున్నామా? కుమారుడు కుమార్తె పట్ల నియంత్రణ లేకుండా జీవిస్తున్నామా? వారి ఇష్టానుసారమైన జీవితాన్ని వారు జీవించుకుంటూ, లోకానుసారమైన జీవితాన్ని జీవించుకుంటూ మన ఇంటి పేరుకి మచ్చ తెచ్చేటట్టు వారు జీవిస్తున్నారా? మనం వ్యక్తిగతంగా ఎలాంటి జీవితాన్ని మనము జీవిస్తున్నాం? అయ్యో నేను పాపం చేశానని పశ్చాత్తాపపడి అక్కడిని కృంగింపపై మనము జీవిస్తున్నాం. నేను ఇతరులను మోసము చేశానే, నాకు పాప క్షమాపణ ఉందా? నా జీవితం పట్ల నియంత్రణ లేకుండా నేను జీవిస్తున్నాను అని మనం ఆలోచిస్తున్నామా? కానీ ఏ నియంత్రణ లేని జీవితంలో సహనాన్ని కోల్పోయి జీవిస్తున్న వారమైన మనం, నిరాశ నిస్పృహలో జీవిస్తున్న వారమైన మనం, దేవుడికి మన జీవితంపై నియంత్రణ రావాలి. ఇఫ్ యు వాంట్ గాడ్ టు కంట్రోల్ అవర్ లైఫ్స్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అవర్ సిన్స్. మన పాపాలని మనం ఒప్పుకోవాలి. దేవుడిని మన సొంత రక్షకునిగా అంగీకరిస్తే, ఏ పాపాలు చేసి మనము సహనాన్ని కోల్పోయాం, ఏ కష్టాలైతే మన జీవితాల్లో సహనాన్ని తొలగించేసిందో, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల పట్ల మనకి సహనము కలగాలి. ఎదుగుతున్న కుమారుడు కుమార్తె పట్ల సహనం కలగాలి. ఎన్నో రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మన తోబుట్టు తల్లిదండ్రులు, భార్య భర్తల పట్ల మనము సహనం కలిగి మనము ఉండాలి. ఆ సహనం మన జీవితాల్లో రావాలి. బ్రదర్, నా జీవితంలో సహనం కావాలి బ్రదర్ అని మీలో ఎవరికైనా ఆశగా ఉంటే ఈరోజు ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మరవకండి. గత వారమంతా మన పాపపు జీవితాన్ని బట్టి మన కాపరైన దేవుడి నుంచి దూరమైన వారి కొరకై ప్రత్యేకంగా ప్రార్థించాం. దేవుడు మమ్మల్ని ఆశ్చర్యపరిచే విధంగా దేవుడు మా ప్రార్థనని ఆలకించినందుకు దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను. వచ్చే వారమంతా మన జీవితాల్లో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నాకు సహనము కలిగించాలి అని ప్రార్థన అవసరత ఉన్న వారి కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ ప్రార్థన అవసరతలన్నీ ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి ఇవ్వమని నా మనవి. యేసు అనుచరులు ఒక మిషనరీ సంస్థ. ఈ సంస్థ నిర్వహించు సమాధాన సమయం అనే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలి అంటే మీరు మాకు సహాయపడాలి. ఏంటి బ్రదర్ ఈ విధంగా సహాయం అడుగుతున్నారే అని మీలో చాలామంది ఆశ్చర్యపోతుండొచ్చు, మమ్మల్ని ప్రశ్నిస్తుండొచ్చు, మీలో కొంతమందికి నచ్చకపోవచ్చు కూడా. కానీ మీరొక్కరు ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశం ఉంది. వారి జీవితాల్లో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సహనము తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోమని యవనస్తుడైన నన్ను, అతి ముఖ్యంగా యేసు అనుచరుల మిషనరీ సంస్థని మీరు ప్రోత్సహించమని నా మనవి. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని పేరు పేరున దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమేన్.